అనగనగా ఒక గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారికి గ్రామంలో సరైన పని లభించలేదు. ఇల్లు గడవడం కూడా కష్టమైంది. స్నేహితులు ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో సరైన పని దొరకడం లేదు కదా, నగరంలో పని కోసం వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి పని కోసం ఇద్దరు నగరానికి వచ్చారు. నగరంలో పని కోసం వెతుకుతుండగా ఒక వ్యాపారి వీరి కంటపడ్డారు. అతని వద్దకు వెళ్ళి ఏదైనా పని ఇవ్వమని అడిగారు. ఆ వ్యాపారి వారి పట్ల సుముఖత తెలిపి వాళ్ళిద్దరికీ చెరొక బుట్ట ఇచ్చి తనకొక పళ్ళ తోట ఉందని, అందులో ఉన్న బావి నుండి నీళ్లు తోడి తెల్లారే వరకు తోటలోని చెట్లకు నీరు పెట్టమని ఆదేశించాడు. ఇద్దరూ కలిసి తోటకు వెళ్లారు. బుట్టతో నీళ్లు తోడడం ఏమిటి, తెలివి తక్కువ కాకపోతే అనుకుని సోము ఆ రాత్రి అక్కడ తోటలో పడుకున్నాడు. రాము మాత్రం కష్టపడి బావి నుండి నీళ్లు తోడుతూనే ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత నీళ్ల బుట్టలోకి బంగారు నాణేలు రావడం మొదలుపెట్టాయి. రాము వాటిని తోడి వ్యాపారికి అందించడం జరిగింది. అతని ప్రయత్నానికి, నిజాయితీకి, మంచితనానికి మెచ్చి బహుమతి ఇవ్వడంతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు. సోము సిగ్గుతో తను ఎంత తప్పు చేసినానో భావించి సిగ్గుపడి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. పిల్లలు, రాము సోముకు గ్రామంలో సరైన పని ఎందుకు దొరకలేదు? రాము స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? వ్యాపారి ఇచ్చిన పనిని సోము తెలివి తక్కువ పనిగా భావించాడు. ఎందుకు? కష్టపడినప్పుడే భవిష్యత్తు బాగుంటుంది అని నీవు భావిస్తున్నావా? ఎందుకు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ. మరో కథలో మళ్ళీ కలుద్దాం.